ఇప్పుడు మీ మీద పెద్ద టాస్క్ ఉన్నది. మీరు లాస్ట్ ఇంటర్వ్యూలో ఎలక్షన్లకి ముందు ఇదే ఆఫీస్‌లో ఇక్కడే కూర్చొని ఉద్యమకారులకు మేము 250 గజాల స్థలం ఇవ్వబోతున్నామని చెప్పిర్రు. అది అంత ఈజీ టాస్క్ అనిపిస్తున్నదా మీకు? ఉద్యమకారులంటే ఎట్లా లెక్క కడతారు? కొంతమందేమో ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే దాని ప్రకారం అని అంటున్నారు. ఏం గైడ్‌లైన్స్ రూపొందించారు? అది అయ్యే సాధ్యమయ్యే పనేనా అన్నది ఒక ఖచ్చితంగా చర్చ. సాధ్యమయ్యే పనే. ఆ! మీరు అన్నట్టుగా గైడ్‌లైన్స్ అనేది ఫ్రేమ్ కావాలి. హ్మ్. సో మనకు కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారితోటి కూడా ఈ విషయం చర్చ చేసినాం. దానికి గైడ్‌లైన్స్ ఫ్రేమ్ చేద్దాము. కొద్దిగా ఆలస్యమైనా పర్వాలేదు కానీ మంచి గైడ్‌లైన్స్ ఒకటి మనం ఫ్రేమ్ చేసుకోవాలా. ఏ ఒక్క నిజమైన ఉద్యమకారుడు నష్టపోకుండా ఆ గైడ్‌లైన్స్ ఉండాలా అని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు. వారి ఆలోచనల్లో కొన్ని ఉన్నాయి, కొన్ని గైడ్‌లైన్స్ మనం ఉంచాలి అని చెప్పి అది అధికారులతో మాట్లాడి లీగల్గా ఏ గైడ్‌లైన్స్ అయితే వర్కౌట్ అవుతాయో, ఏది లీగల్ ఫ్రేమ్లో కూర్చుంటాయో ఆ గైడ్‌లైన్స్ను పెట్టి మనము అసలైన ఉద్యమకారులను, నిజంగా బాధలు పడ్డ వాళ్ళని ఎట్లా తీసుకొచ్చి వాళ్ళకు 250 స్క్వేర్ యార్డ్స్ ఇవ్వాలనేది ఆలోచన చేస్తాం. ముఖ్యంగా ఆయన దృష్టి ఇప్పుడు ఆరోగ్యశ్రీ మీద, మహాలక్ష్మి మీద, రేపు సిలిండర్ ఉంది, తర్వాత రైతు భరోసా ఇదేది రైతు బంధు మీద, వీటి మీద ఉంది. ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ పోతాం. తెలంగాణలో భూమి అయితే ఉంది. ఓకే. ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తే ఎంత భూమి అయితే అవసరం ఉంటుందో ఆ భూమి ఖచ్చితంగా ఉంది. దాన్ని మనం వెలికి తీసి చాలా పర్ఫెక్ట్గా ఎవరికి చెందాలో అర్హులకు చెందేట్టుగా చేయడమే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. సో అది చేస్తారని ఖచ్చితంగా చేస్తాం. సో ఎటువైపు మీ పార్టీ, మీ ప్రభుత్వం వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? ఒకటి పెద్ద చర్చ, అసలు ఈ గవర్నమెంట్ ఉంటుందా? ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు. 64 మందే కదా, మ్యాజిక్ ఫిగర్ 60 అంటే ఒక 4 మాత్రమే ఎక్కున్నారు. రేపొద్దున కేంద్రంలో బీజేపీ 300 ఆ పైన వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు ఆ స్థాయిలో గెలవగలిగితే ఇక్కడ సిచ్యువేషన్ ఏంది? లేదు కేసీఆరే ఇప్పుడు ఆయన ఏదో యాక్సిడెంట్ అయ్యి లోపల వండుకున్నాడు కానీ లేకపోతే ఈ పాటికే ఖతం అయిపోయేది. ఇట్లా రకరకాల యాక్సిడెంట్ జరిగింది అంటారు. యాక్సిడెంట్ మీన్స్ అదే బాత్రూంలో పడ్డాడు కదా. పడ్డారు అంటారు. నిజంగా పడలేదా? అంటే ఏమో పడలేదా, లేకపోతే ఏమైనా అంటే ఒకటండి, ఈ ప్రభుత్వము 5 ఏళ్ల పాటు ఉంటుంది. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. టీఆర్ఎస్ నాయకులే, గెలిచిన ఎమ్మెల్యేలే మా ప్రభుత్వం ఇప్పుడు రావద్దు అని కోరుకుంటా ఉన్నారు. ప్రభుత్వం వస్తే ఏమవుతుంది? ఈ స్వేచ్ఛ కూడా ఉండదు వాళ్ళకు. ఇప్పుడు కనీసము వాళ్ళు కూడా మేము అసెంబ్లీ లాబీలో మాట్లాడుకుంటే అన్న వాట్సాప్ బంద్ చేసినాం మేము కూడా వాళ్ళే అంటున్నారు. ఎంతోమంది రెడీగా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే జంప్ కావడానికి దాదాపుగా 2/3 రెడీగా ఉన్నారు. 2/3 సఫకేటింగ్ అట్మాస్ఫియర్. దాదాపు 20 మందా చెప్తున్నా. ఎందుకంటే మీరు డిబేట్ చూసిండ్రు. ఇప్పుడు మా దగ్గర మేము ధన్యవాద తీర్మానం ఎవరు చేసిందండి? ఒకరు వివేక్ వెంకటస్వామి గారు, ఇంకోటి రామ్మోహన్ రెడ్డి గారు చేసి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. కానీ టీఆర్ఎస్ పార్టీలో ఎవరు చేసిందండి? ఓకే, అదే కేటీఆర్ చేసి. అంతకంటే ముందు కేటీఆర్ సభలో లేనప్పుడు ఫస్ట్లో హరీష్ రావు డిబేట్లు చేసేది. ఇప్పుడు కేటీఆర్ చేస్తావు. రేపు ఏది ఉన్నా సరే వాళ్ళే చేస్తారు తప్ప అక్కడ ప్రజాస్వామ్యం ఉండదు. ఎందుకు కడియం శ్రీహరి గారు ఎందుకు మాట్లాడలేదు? తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అందరికంటే సీనియర్ కదా, మరి ఆయన ఎందుకు మాట్లాడాడు? అంటే అక్కడ ఒక సఫకేటింగ్ అట్మాస్ఫియర్ ఉంది. సో అధికారం ఉన్నప్పుడు సరే వాళ్ళు కొద్దిగా భరించిందేమో, కానీ ఇప్పుడు అధికారం లేదు కాబట్టి ఆ అట్మాస్ఫియర్ని వాళ్ళు భరించలేరు. ఇంకొకటి, ఇప్పుడు 64 ఉన్నాయి. ఈ ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేయాలనే ఆలోచన ఎవరికి ఉంటుంది చెప్పండి? కేసీఆర్కి ఉందే అనుకుందాం. సహకరించేటోళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వెళ్తారు అనుకుంటున్నారు? ఎవరు వెళ్ళరు. ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ళు ఉండి కొట్లాడి అధికారం తీసుకొచ్చింది. తర్వాత కొత్తగా అయిన వాళ్ళు ఎవరు? మాలాంటి వాళ్ళం. మేమందరం కూడా వేరే పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో పోయి ఈరోజు ఎమ్మెల్యే అయినాం. మా లక్ష్యం ఏంది? మాకు మంత్రి పదవులు రావాలి మాకు కాదు కదా. మా లక్ష్యం కేసీఆర్ని గద్దెదించడం. మరి మా బ్యాచ్ ఏదైతే ఉద్యమ తెలంగాణ బ్యాచ్ ఉందో వాళ్ళు ఎవరు వెళ్ళము. మరి ఎక్కడి నుంచి పోతారు వాళ్ళు? ఉద్యమకారులే బయటకు వచ్చి ఈరోజు ఆడ టికెట్లు, కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తే గెలిచి ఎమ్మెల్యేలు అయ్యారు కదా, వాళ్ళందరూ ఎందుకు పోతారు? అంటే లాజిక్ అనేది ఎట్టుంటుంది అంటే, కాంగ్రెస్లో ఉండి 10 ఏళ్ళు కొట్లాడిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అవతలికి పోరు. పోయేది ఉంటే అప్పుడే పోతుండే కదా. ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఉద్యమకారులే. వివేక్ కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, నేను కావచ్చు, భూపతి రెడ్డి కావచ్చు, మందుల శామ్యాలు కావచ్చు, ఇట్లా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు పోతారు? కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమి ఇచ్చినా కూడా ఒక్కరు కూడా అటుబడి పోయే పరిస్థితే లేదు. ఇంకొకటి, పార్టీలు గతంలో మారిన వాళ్ళందరూ కూడా ఎవరు గెలవాలి? ఒకరిద్దరు తప్ప.
సో ప్రజలు ఇంత ప్రేమగా ఏమీ లేకుండా వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టినా కూడా వీళ్ళు అతి తక్కువ డబ్బుతోటి ప్రజలు అంత అభిమానం ఆప్యాయతోటి ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఇప్పుడు పార్టీ మారుస్తే ప్రజలు చెప్పులతో కొడతారు. అందుకే ఆ సాహసం ఎవరు చేయరు. తర్వాత ఇంకొక లాజిక్ చెప్తాం. కేసీఆర్కి సొంత బలం లేదు,